హాయ్ అండి. అందరికీ నమస్కారం. హ్మ్. గడిచిన 5 సంవత్సరాల్లో ఎస్సీలకి జరిగిన అన్యాయాలు వేరు, చాలా జరిగాయి. వాటిలో ముఖ్యంగా ఇవాళ ఈనాడు పేపర్‌లో బ్యానర్ ఐటెమ్‌గా వచ్చిన ఒక చిన్న కథనం అండి. అసైన్డ్‌కు ఎసరు 6 నెలల్లో 39,398 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు. వైకాపా పెత్తందారులు, సీనియర్ అధికారులకు మాత్రమే లబ్ధి. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ నివేదిక. 596 జీవో అమలు, తాత్కాలికంగా నిలిపివేతపై చర్చ. మరి ఈ అసైన్డ్ భూములు జనరల్గా ఎస్సీ ఎస్టీలకు చెందాలి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఇనాం భూములు, ఇలా అనేక రకాల భూములు ఉంటాయి. వీటిలో జనరల్గా నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు ఈ అసైన్డ్ భూములు ఇస్తారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎంతవరకైనా ఆ భూమిని పండించుకొని ఆ ఫలితాలను అనుభవించవచ్చు. ఇంతే తప్ప ఆ భూముల్ని ఎప్పటికీ ఎవరికి అమ్మకూడదు. అదొక రూల్ పెట్టి మీరు గడిచిన 25 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది ఎస్సీలకి భూములు ఇచ్చారు. అలానే కొంతమంది మిలిటరీలో పనిచేసిన వాళ్ళకు కూడా ఈ భూములు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉండి చలికి, చీకట్లో ఈ దేశ రక్షణ కోసం పనిచేసిన వాళ్ళకి కూడా 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు భూములు ఇచ్చేవాళ్ళు. అయితే వీటిని ఎవరు కూడా అనుభవించుకోవడమే తప్ప వాటిని అమ్ముకోవడం అనేది లేదు. కానీ 2023 జూన్ 31వ తారీఖున ఒక జీవో తీసుకొచ్చారు హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ ఎస్సీల భూములు ఎలా కొట్టేయాలి, దాంట్లో ఏమిచ్చారు, 2023 జూన్ 31వ తేదీకి ముందు 20 ఏళ్ల క్రితం అసైన్డ్ భూములు ఏమైనా ఉంటే అలాంటి వాటిన్నింటిని కూడా అమ్ముకోవచ్చు అని చెప్పేసి జీవో తెచ్చారు. ఇది ఇండైరెక్ట్గా వైసీపీలో ఉన్న పెద్దలందరూ జనరల్గా ఎస్సీలో పేదవాళ్ళు ఆ భూముల్ని ఏదో రకంగా వాళ్ళకున్న కష్టాలకి, ఇబ్బందులకి ఏదో ఒక రకంగా అమ్ముకుందామని చూస్తారు. సో ఇలాంటివన్నీ స్పీడ్గా 6 నెలల్లోనే సుమారు 39,398 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగాయంటే ఇదంతా గోల్మాలు. ఈ వైసీపీ నాయకులు, ముఖ్యంగా అధికారులు, ఆ రోజులో ఉన్న అధికారులే వల్ల ఇదంతా జరిగింది. ఇదంతా ఖచ్చితంగా ఎస్సీలకి మాత్రమే ఎక్కువ అన్యాయం జరిగింది. ఇన్ని ఎకరాల భూమిని మీరు అప్పలంగా చాలా తక్కువ రేట్లకు లాగేసుకున్నారంటే ఇంతకంటే ఘోరమైన తప్పుది ఇంకేం లేదు. మరి ముఖ్యంగా నిన్న జరిగిన ఎలక్షన్లో అంత రిజల్టు మీకు కనీసం 11 సీట్లు వచ్చాయంటే దానికి ఖచ్చితంగా మీ ద్వారా అన్యాయం అయిపోయిన నా ఎస్సీ సోదరులే మీకు ఓటు యాంటీగా వేసి ఇంత తీర్పు ఇచ్చారు. మరి ఎంతమంది ఎస్సీలకు అన్యాయం జరిగింది.